ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు మనం వాక్య ధ్యానం చేసుకుందాము. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఇక్కడ పునరుద్ధాన దినము గురించి అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలను అక్కడ వివరించడం జరుగుతోంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఆదివార సాయంకాలమున శిష్యులు ఎందుకు భయపడ్డారు అంటే కనుక ఆ ముందు రోజు శుక్రవారము యేసయ్యని సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, రక్తం కార్చేలాగా అక్కడ సంఘటన అంతా కూడా జరిగింది. అయితే అప్పటి వరకు కూడా మేము మీతోనే ఉంటాము, మీరు ఎక్కడికి వెళ్ళినా మేము వస్తాము, అది మరణమైనా సరే మిమ్మల్ని మేము ఎడబాయము అని చెప్పినటువంటి శిష్యులు ఎప్పుడైతే ఆ సైనికులు రాగానే, ఆ బంట్రోతులు రాగానే ఎవరికి వాళ్ళు చెల్లా చెదిరైపోయి పరుగు పరుగున ప్రాణరక్షణ కోసం పారిపోయినటువంటి సందర్భాన్ని మనం పై వచనాల్లో చూస్తాం. మన జీవితంలో కూడా చాలామంది ఇదే మాటలు పలుకుతూ ఉంటారు. నీతో ఎప్పటికీ కూడా ఉంటాను, మరణం వరకు నీతోనే నేను కలిసి ఉంటాను, ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలు వచ్చినా ఎంత దుఃఖం ఎదురైనా సరే నేను నిన్ను విడవను, నేను ఎడబాయను, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నీతోనే నా జీవితం అని చాలామంది పలుకుతూ ఉంటారు. అయితే ఆ మాటలు వింటున్నప్పుడు చాలామందికి చాలా తీయగా అనిపిస్తాయి, చాలా హాయిగా అనిపిస్తాయి. నిజంగా నా కోసం ఇలా పలికిన వాళ్ళు ఎవరూ లేరే, నా తల్లి కూడా ఏ రోజు ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్పలేదే, నా తండ్రి కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు నాతో అన్నట్టు కూడా గుర్తులేదే, నా తమ్ముడు కానీ, నా అన్న కానీ, నా చెల్లి కానీ, నా అక్క కానీ, నా బంధువులు కానీ ఎవ్వరు కూడా ఇలా నా కోసం ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించేవారు కానీ, నీకోసం ప్రాణమైనా ఇస్తానని చెప్పేటటువంటి మాటలు చెప్పిన వారు కానీ ఎవరూ నా జీవితంలో ఇప్పటివరకు తారసపడలేదే అని ఆ మాటలు వింటున్నప్పుడు మనసుకి ఎంతో నెమ్మది అనిపించి, నిజమేనేమో అన్నట్టు ఆ యొక్క భ్రమలో బ్రతుకుతున్నటువంటి సహోదరులు కూడా లేకపోలేదు. నా ప్రియ సహోదరి, ఎవరైతే ఇంత భరోసాగా, అంటే నీ మరణం వచ్చేంత వరకు కూడా, నా మరణం నాకు వచ్చేంత వరకు కూడా నిన్ను వదలను అని ఎవరైతే ఇలాంటి తీయటి మాటలు చెప్తా ఉంటారో వాళ్ళని బట్టి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మరణం దాకా నమ్మకంగా ఉంటాను కాబట్టి నువ్వు నాతో కలిసి ఉండాలి, నువ్వు నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదని మాటలు చెప్పి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోకపోతే, ఎప్పుడైతే వినకపోతే, ఎప్పుడైతే అయిష్టపడటం మొదలు పెడితే, అవసరమైతే నీ ముందు చేతులు కోసేసుకుని, అవసరమైతే ఏదన్నా నీ ముందు తాగేసి, అవసరమైతే ఏదైనా దేని కిందైనా పడటానికైనా నీ కళ్ళ ముందు వెళ్ళి దేని కింద పడటానికైనా రెడీ అయిపోతున్నారంటే వాళ్ళతో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇలా షార్ట్ టెంపర్గా చేసేవాళ్ళు, అంటే ఆ సమయానికి నీ మాట నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావో దానికి వాళ్ళు నువ్వు వినకపోతే కనుక వాళ్ళు తీసుకునేటటువంటి ఇలా ప్రమాదభరితమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా ఇలా ఆ సమయాన్ని బట్టి నువ్వు మాట వినకపోతే, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ మాట నువ్వు వినకపోతే దాన్ని బట్టి ఇలా వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళకు వాళ్ళు మరణానికి తెగించి చేసేటటువంటి పనులు కానీ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ సహోదరి. ఎందుకంటే వాళ్ళు అలాంటి పనులు చేయటానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదంటే రేపొద్దున ఏదైనా తేడా వచ్చినప్పుడు, రేపొద్దున ఏదైనా వాళ్ళకి వ్యతిరేకం అనిపించినప్పుడు వాళ్ళకి వాళ్ళు నిన్ను చంపటానికి కూడా వెనకాడరు. నిన్ను ఎంత అసహ్యకరమైన విషయాల్లో నిన్ను రోడ్డు మీద పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడరని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దావీదు కుమారుడు ఇలాగే తన చెల్లెలైనటువంటి తామార్ని ప్రేమిస్తాడు.
తనతో శయనించాలనుకుంటాడు. ఇది విపరీతమైన వైఖరి అయినప్పటికీ, ఇది చాలా దుష్కామ క్రియ అయినప్పటికీ కూడా ఎంతో తన మీద కోరిక కలిగి రోజు రోజుకి ఎండిపోతా ఉండి కపటోపాయంతో నేను నా చెల్లెల్ని నా దగ్గరికి వచ్చి ఆ యొక్క రొట్టెలు కాల్చి ఆ యొక్క భోజనం సిద్ధపరిచి నాకు పెడితే కనుక నేను బాగుపడతాను తండ్రి అని దావీదు దగ్గరికి వెళ్తే, సరే అని అనుమతిస్తే ఆ తామారు వచ్చి అన్నకు వడ్డిస్తూ ఉంటే తన చెయ్యి పట్టుకుంటాడు. అన్న, ఇది మనకు తగదు, ఇశ్రాయేలీల బిడ్డలకు ఇలాంటి పాపపు కార్యాలు తగదు, వద్దు అని అంటే ఆమె మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఎంతో బలవంతం చేసి బలాత్కరిస్తే కొంత సమయం అయిపోయిన తర్వాత ఎంత ప్రేమించాడో అని అంత అసహ్యించుకున్నాడంట. మనము ఆ యొక్క సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ప్రియులారా, ఎంతగా ఆమెను ప్రేమించాడో, ఎంతగా ఆమె మీద ఆ యొక్క కోరికను కలిగి ఉన్నాడో, ఎంతగా ఆమెను అనుభవించాలి అనేటటువంటి మనస్తత్వంతో రోజు రోజుకి చిక్కిపోతా ఉంటే తన స్నేహితుడు అడుగుతున్నాడంట, నువ్వేంటి ఇలా అయిపోతున్నావు అంటే, నా చెల్లెలైన తామారు మీద నేను మోహించాను, తన్ని ఎలాగైనా నేను అనుభవించాలనుకుంటున్నాను, ఆ యొక్క కోరిక తీరట్లేదు కాబట్టి నేను ఆ పరిస్థితి ఎట్లా అయిపోతుంది అంటే, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చచ్చిపోయేంతగా ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క తన కోరిక తీరిపోయిన తర్వాత ఏం చేశాడంటే తన్ని బయటికి తోసేయమంటున్నాడు తన దగ్గర ఉన్న సేవకులు పిలిచి. అప్పుడు ఆ యొక్క చెల్లెలు ఏమైందంటే, అన్న నువ్వు ఇప్పుడు చేసిన తప్పు పని కంటే కూడా ఇప్పుడు నువ్వు నన్ను బయటికి పంపించేసి తోసేస్తే అది నన్ను ఇంకా అవమానపరిచినట్టు ఇద్దంటే, అక్కడ ఒక మాట ఉంటుంది ప్రియులారా, బహు అసహించుకున్నాడు అని ఉంటుంది. బహుగా ప్రేమించిన వ్యక్తి ఏమైపోయాడు, బహుగా అసహించుకునేటటువంటి విధానం వచ్చింది. మన జీవితంలో కూడా ఎవరైనా ఇలా అతిగా ప్రవర్తిస్తూ ఉంటే కనుక, ఎవరైనా ఏ బంధమైనా అది ప్రేమించిన వ్యక్తి అయినా లేకపోతే మన రక్త సంబంధమైన ఎవరైనా ఇలా ఎక్కువగా మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటే కనుక వాళ్ళ ద్వారానే మనకి ఎక్కువ సమస్యలు వస్తాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి నా ప్రియులారా. కాబట్టి ఎక్కువ ఛాన్స్ అనేది మనం ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు. ఇక్కడ యేసయ్యని ప్రాణంగా ప్రేమిస్తున్నామని చెప్తున్నారు. పేతురు ఏమన్నాడండి, నా ప్రాణం పోయినా నువ్వెవరో నాకు తెలియదని నేను ఎప్పుడు చెప్పనన్నాడు. కానీ ఏం చేశాడు, వాళ్ళు రాగానే ప్రాణానికి భయపడి పారిపోయాడు అనమాట. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని ప్రభుపేట మనవి చేస్తున్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందండి, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, యేసయ్యని సిలువ వేశారు, కొరడాలకు అప్పచెప్పారు, ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆదివారం రోజున ఆయన పునరుద్ధానుడయ్యాడు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, వాళ్ళ శిష్యులు యూదులకు భయపడి ఏం చేశారంటే తలుపులు వేసుకుని లోపల దాక్కుని ఉన్నారు. అసలు వాస్తవానికి వాళ్ళలో పౌరుషం కలగాలి కదా, నా యేసయ్యని ఇలాగ చేశారని చెప్పి ప్రభుత్వానికి ఎదిరించేటటువంటి విధానం రావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల మీద తిరగబడాలి. ఎందుకు ఇలా చేశారు, ఇంట్లో ఏ పాపం ఉందని ఇలా చేశారు, ఆయన చేసిన తప్పేంటి అని ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి, అవసరమైతే రోడ్డు మీదకి ధర్నాకి రావాలి మన భాషలో చెప్పాలంటే. కానీ ఏం చేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోయి దాక్కుని పోయారు. హల్లెలూయా. ఎందుకు దాక్కున్నారంటే ప్రాణభయం చేత. యేసయ్యనే వదలలేదంటే మనల్ని వదులుతారా? యేసయ్యనే సిలువ వేశారంటే మనల్ని సిలువ వేయకుండా ఉంటారా? యేసయ్యనే చిత్రవద పెట్టి చంపారంటే మనల్ని చంపకుండా ఉంటారా అని చెప్పి అక్కడ ఉన్న వారందరికీ భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు, తలుపులు వేసుకుని లోపల దాక్కుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే యేసయ్య 3వ దినాన తిరిగి లేస్తారని పలుమార్లు ఆయనతో చెప్పారు. పేతురుకు కూడా చెప్పినప్పుడు అది నీకు జరగకుండునుగాక అని అంటే యేసే గద్దించారు పేతుర్ని. సాతానా పో, నేను వచ్చింది ఈ కార్యం గురించే కదా అని చెప్పి పేతురు గారిని గద్దించినట్లు కూడా మనం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం ప్రియులరా. అయితే 3వ దినాన తిరిగి లేస్తారని చెప్పిన యేసయ్య మాటలు వీళ్ళకు గుర్తులేవు, కానీ ఇప్పుడు యేసయ్యలాగా మనల్ని చంపేస్తారేమో అని భయపడి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. వాస్తవంగా ఇది పాత నిబంధన అయినట్లయితే కనుక మనము నిర్గమాకాండంలో మోషే గారు కొన్ని సార్లు ప్రజలు చేసినటువంటి పనులని చూసి, అక్కడ యెహోవా తండ్రి ప్రజలు చేసినటువంటి పనులను చూసి, ఈ జనాంగాన్ని అంతా కూడా నేను తుడిపిపెట్టి వేస్తాను. ఎప్పుడైతే దూడని తయారు చేసి వాళ్ళు ఈయనే దేవుడు అని అన్నప్పుడు ఆ యొక్క యెహోవా తండ్రికి బహు కోపం వచ్చి మోషేతో అంటున్నాడు, ఏమనంటే
వీళ్ళని నేను ఇక్కడతో నాశనం చేసేసి నీలో నుండి వచ్చిన బిడ్డల్ని నేను కనానికి తీసుకెళ్తానంటే వద్దయ్యా వద్దయ్యా తండ్రి, నువ్వు అలా చేస్తే వీళ్ళని చేర్చడానికి శక్తి లేక వీళ్ళ దేవుడు ఇక్కడ వీళ్ళని చంపేశాడు అంటారయ్యా, నీకు అపకీర్తి వస్తుందని మోషే బతిమలాడారు. నిజంగా వీళ్ళు అదే పాత నిబంధన కాలంలో కనుక వీళ్ళు ఉంటే వీళ్ళు వెళ్ళి లోపల దాక్కున్న విధానాన్ని బట్టి తండ్రి వీళ్ళని అసహించుకుని ఉండేవాడు. నా కార్యాలు ఇన్ని చూసి నన్ను ఇంతగా వెంబడించి నా పనులన్నిటినీ కూడా అద్భుతాలన్నిటినీ కూడా కళ్ళారా చూసిన మీరు వెళ్ళి లోపల యూదులకు భయపడి దాక్కోవటం ఏంటి, పిరిగి పందవారులారా అని చెప్పి ఆ యొక్క పాత నిబంధన అమల్లో ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా అక్కడ శిక్ష పడేది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అది కృపాకాలంగా మారిపోయింది. హల్లెలూయా. దయాకాలంగా మారిపోయింది. హల్లెలూయా. క్షమాకాలంగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు మీరు ఇలాంటి వారా, ఇలాంటి వాళ్ళని నా శిష్యులుగా చేసుకుందా అని అనలేదండి యేసయ్య. వాస్తవానికి ఆయన చెప్పిన మాటల్ని రూఢిపరుచుకుని వాళ్ళు ఏం చేయాలంటే సమాధి దగ్గర బయట కూర్చుని ఉండాలి, అంతే కదండి. వేశారు, వేసే తిరిగి వస్తానన్నారంటే వస్తారు, అది ఖచ్చితం. కాబట్టి మనం ఏం చేయాలంటే సమాధి బయట రెడీగా ఉండాలి. దేని కొరకు రెడీగా ఉండాలి? పూలదండలు పట్టుకుని శాల్వాలు పట్టుకుని రెడీగా ఉండాలి. దేనికోసం రెడీగా ఉండాలంటే వేసే తిరిగి లేస్తానన్నారు కదా, కాబట్టి లేస్తారు, వస్తున్నారు కదా. మరణాన్ని జయించి తిరిగి వచ్చిన ఆయనకి మామూలుగా సత్కారం చేయాలా? ఎంత గొప్పగా ఎంత ఘనంగా చేయగలిగితే అంత చేయాలి. ఆయన ఏదో విదేశం వెళ్ళి రావలేదు. మనలో కొంతమంది మన బంధువులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా విదేశం వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటే వాళ్ళకి ఎంత హార్టీ వెల్కమ్ చెప్తారండి, ఎంతగా ఎదురు స్వాగత సుమాంజలి పలుకుతారు. పెద్ద పెద్ద పూలదండలు పెద్ద పెద్ద శాలువాలు వేసుకుని వెళ్ళి అసలు వాళ్ళు గొప్ప సత్కార్యం చేసినట్టు పూలు పరుస్తారు కదండి. ఎందుకని? ఆయన 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో విదేశాల్లో ఉండి వచ్చారని చెప్పి, మనకు దూర ప్రాంతంలో ఉండి వచ్చారని చెప్పి, అంత దూరం వెళ్ళొచ్చారని చెప్పి ఆయన సత్కరిస్తారు. అలా ఒక దేశం వెళ్ళొచ్చిన ఆయనకే నువ్వు అంత సత్కారం చేస్తే మరి మరణాన్ని జయించి తిరిగి వస్తున్నటువంటి వ్యక్తికి మనం ఎంతగా స్వాగతం పలకాలి, మనం ఎంతగా ఆర్భాటం చేయాలి, మనం ఎంతగా పూలదారులు పరవాలి. అదే కదండి యేసయ్య ఎన్నోసార్లు శిష్యులకు చెప్పిన మాటని వాళ్ళు బేస్ చేసుకుని ఆ విధంగా ఆర్భాటంగా వాళ్ళు ఎదురు రావాలి. అలా ఎదురు రావాల్సినటువంటి వాళ్ళు, అలా ఆయన కోసం వెయిట్ చేయాల్సిన వాళ్ళు, అలా పూలదండలు పెట్టుకొని రెడీగా ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మాటలు అసలు ఏమో ఏసే లెగుస్తాడో లేగడో, ఏమో ఏసేని ఈ విధంగా చంపేశారు, మన పరిస్థితి ఏంటో అని వణికిపోయి ఒక గదిలో దాక్కున్నట్టు మనకు అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. అయితే స్త్రీలు వచ్చారండి ధైర్యంగా అక్కడికి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనంలో మగ్ధలేని మరియకు ఆయన కనపడ్డారు. కొంతమంది స్త్రీలు వెళ్ళినట్లు, మత్తయి సువార్తలో స్త్రీలు వెళ్ళినట్లు అక్కడ ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూయాలని, ఆ రాయవరి తీస్తారని అనేక సంభాషణలు మనం అక్కడ చివరి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ధైర్యంగా స్త్రీలు వెళ్ళారు, కానీ ఆయన వెంబడించినటువంటి శిష్యులు మాత్రం ఎక్కడున్నారు? ఒక చోట గదిలో దాక్కున్నారు. అంటే ఇక్కడ స్త్రీలకున్న పాటి ధైర్యం కూడా అక్కడ వాళ్ళు చేయలేదు ప్రియులారా. మొట్టమొదటిగా కనిపించినటువంటి మగ్ధలేని మరియ వచ్చి చెప్పింది ఎవరికి? శిష్యులకి, నేను యేసుక్రీస్తు వారిని చూశాను, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, నాతో మాట్లాడారు, ఆయన పునరుద్ధానుడయ్యారు, ఏ విధంగా ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తానారో లేచారు అనేటటువంటి మాటలన్నీ అక్కడ సంభాషణ జరిగి ఉండవచ్చు. కానీ శిష్యులతో మొట్టమొదటి చెప్పింది ఆమె కదా. చాలామంది ఈరోజు యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి ఆడవాళ్ళు సరిపోరు అంటున్నారు, ఆడవాళ్ళు చెప్పకూడదంటున్నారు, బైబిల్ పట్టుకుని బోధించటానికి ఆడవాళ్ళకి హక్కు లేదంటున్నారు కొంతమంది. అయితే నిజముగా సువార్త ఆడవాళ్ళు ప్రకటింపకూడదు అనేదే సత్యమైతే గనక మొట్టమొదటిగా శిష్యులకు సువార్త చెప్పింది మగ్ధలేని మరియ అని ప్రభుపేట మనం చేస్తాను. హల్లెలూయా. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో స్త్రీ అని పురుషుడని లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, వాడని వీడని లేదు, ఎవరు లేరు, అందరూ క్రీస్తునందు ఒక్కటే అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరో చెప్తే నిజంగా ఈ మాటను నేను పట్టుకుని ఉండేదాన్నేమో,
నిజంగానే స్త్రీలు వాక్యం చెప్పకూడదు, సువార్త ప్రకటించకూడదు అనే మాట నిజంగానే సత్యమా అని ఎవరైనా నాకు 10 సార్లు 10 మంది చెప్పుంటే నిజంగా నేను ఆలోచించేదానేమో, నిజమేనేమో అని. కానీ ఒకరోజు ఒక దైవజనులు మా ఇంటికి వచ్చి నాకు వాక్యం అంటే ఏంటో తెలీదు, బైబిల్ అంటే తెలీదు, అసలు పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి అన్న విషయం కూడా నాకు అసలు సరిగ్గా తెలియదు. ప్రార్థన చేయటము ఎక్కువసేపు చేయటం కూడా నాకు ఇష్టం ఉండదు. క్రీస్తు చర్చికి వెళ్ళినా ఎక్కువసేపు కూర్చోవడం ఇష్టం ఉండదు. పొద్దున పూట లెగటం ఇష్టం ఉండదు. అసలు దేవునికి సంబంధించిన కార్యాలు నేను చేస్తానని కానీ చెయ్యాలని కానీ అసలు నాకు ఏ ఆలోచన, నా ఆలోచన అంతా ఒకటే, నేను బాగా చదవాలి, నేను మంచిగా ఆ యొక్క ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలి, మంచిగా విదేశాలు వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఇదే నా కోరిక. దానికోసం నేను ఎన్ని చోట్లకి తిరిగానో నాకే తెలియదు ప్రియులారా. ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, నేనైనా అక్కడికి వెళ్ళింది, నేనైనా అక్కడ ఉన్న వాళ్ళతో అట్లా మాట్లాడింది, విదేశాలకు వెళ్ళటానికి కావలసిన ప్రతి దారి కోసము కూడా నేను అడ్రస్లు తెలియకపోయినా అడిగి మరీ వెళ్ళింది. అది చీకటి పడిన సమయాల్లో కూడా వాళ్ళెవరో తెలియకపోయినా వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది నేనైనా అని నాకే ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. అంటే నాలో కోరిక ఎంత బలంగా ఉందంటే నేను ఎలాగైనా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, బాగా డబ్బు సంపాదించాలి, మా వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలంటే ఈ లోకానుసారంగా బాగా డబ్బున్న వాళ్ళకే కదండి విలువ. ఈ లోకానుసారంగా చూస్తే ఎవరైతే మంచి రిచ్గా ఉంటారో, ధనవంతులుగా ఉంటారో వాళ్ళకే కదండి అందరూ గౌరవ మర్యాదలు ఇచ్చేది. అలా నా కుటుంబం కూడా ఉండాలని చెప్పి తప్పనిసరిగా నేను వెళ్ళాలి, సంపాదించాలని అది ఆ యొక్క కోరిక తప్ప నాలో ఏదీ లేదండి. ఎలాగైనా వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, అదే ఎయిమ్, అదే ధ్యాస. దానికోసం ఏం చేయాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఏం చదవాలి, ఎటు వెళ్ళాలి అని పాస్పోర్ట్ రెడీ చేసేసుకున్నా వెళ్ళటానికి అసలు దానికి సంబంధించిన అన్నీ సిద్ధపాటు అనమాట. అలాగా ఆ మైండ్ సెట్ కలిగి ఉన్నటువంటి నన్ను ఒకరోజు ఒక దైవజనులు మా ఇంటికి వచ్చారు. అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మా అమ్మకి, మా మావయ్య గారికి, తర్వాత నా భర్త గారికి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కళ్ళ మీద చేసి ప్రార్థన చేస్తా, వారి గురించి చెప్తా, వారి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. చివరాఖరికి నేనే వచ్చాను. వచ్చినప్పుడు ఆయన నా మీద చేసి ప్రార్థన చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నారు అని చెప్పారు. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వాను. ఎందుకు నవ్వానంటే నేను సేవ చేయడం ఏంటి, ఇప్పుడు ఆదికాండంలో శారా గారికి చెప్పినప్పుడు, దూత చెప్పినప్పుడు నువ్వు మరసి ఏడికి నీకు ఒక కుమారుడు ఉంటే ఆమె నవ్వింది. దేనికి? అసలు ఇది ఎలా సాధ్యమవుద్ది? వృద్ధాప్యంలో ఉన్న నన్ను దేవుడు ఎలాగా కరుణించగలడు? స్త్రీధర్మం ఆగిపోయినటువంటి నాకు బిడ్డలు ఎలా పుడతారు అని చెప్పి ఆమె నవ్వింది. అది అసాధ్యం కాబట్టి. మనుషులకు మనకైతే అసాధ్యము, దేవునికి అసాధ్యమైనది ఏదో ఉంది. ఆమె నవ్వింది. అదే నాకు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ మాట చెప్తా ఉంటే నిన్నటి దినాన్ని కూడా మరి సంఘంలో దేవుని పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని కూడా నేను ప్రస్తావన తీసుకొచ్చాను. అంటే దేవుని పని చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదని నాకు తెలుసు. నేను దేవుని సేవ నాకు అసలు ఏం తెలుసు అని నేను దేవుని సేవ చేయడానికి ఉపయోగపడతాను? అసలు నాకు ఏమీ తెలియదు కదా, అసలు ఇదేంటో తెలియదు, దీనిలో ఏముందో తెలీదు, ఎలా చెప్పాలో తెలీదు, ఎలాగ ముందుకెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియకుండా దేవుడు నన్ను పిలవటం ఏంటని చెప్పి నేను నవ్వాను ప్రియులారా. అది జరిగి కూడా కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయితే నేను కొన్ని సంవత్సరాల వరకు ఆ మాటను నేను పెద్దగా పట్టించుకోలేదు, వదిలేశాను. అయితే నేను వదిలేసిన దేవుడు నన్ను వదలలేదు. హల్లెలూయా. నేను ఆ మాటని మర్చిపోయినా దేవుడు నాకు పదే పదే దైవజనుల ద్వారా గుర్తు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ విషయం స్వయంగా నా జీవితంలో జరిగింది కాబట్టి ఆడవాళ్ళు సువార్త చెప్పకూడదు అనే మాటను నేను 100కు 100% ఖండించి చెప్పగలను. ఎందుకంటే అది నా జీవితంలో జరిగిన అనుభవం కాబట్టి. అదే నిజమైతే దేవుడు ఆ యొక్క దైవజన్యం ద్వారా నాతో మాట్లాడరు. అదే నిజమైతే కనుక పలుమార్లు పలు దైవజనుల ద్వారా నాతో మాట్లాడరు. ఆ ఒక్కసారే కాదు, కొన్నిసార్లు దైవజనులు నాకు ప్రార్థన చేసి చెప్తా ఉన్న విషయమే అది. నేను రమ్మంటున్నారు, నేను సేవ చేయమంటున్నారు అన్నప్పుడు ఇది ఎలా అనుకుంటా ఉండేదాన్ని. అలాగే తోసిపుచ్చుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు నేను గెంటేసుకుంటూ వచ్చేసాను ఆ మాటని. కానీ దేవుడు పట్టుకున్నారు, వదలలేదు. ఇప్పుడు విదేశాలు వెళ్ళాలి, సంపాదించాలన్న ఆశ ఎడిపోయిందో తెలియదు. పెద్ద అసలు ఆ ఆశే లేదు. ఎప్పుడల్లా ఒకటే ఆశ,
కొంతమందినైనా దేవునికి సువార్త ప్రకటించి సర్వసత్యంలోనికి నడిపి, అయ్యా నీ కొరకు ఇదిగో వీళ్ళని సంపాదించాను అని చెప్పేటటువంటి ఆ జిజ్ఞాస తప్ప ఇంకా వేరే ఏ ఆశ లేదని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడప్పుడు ప్రభుతో ఇదే మాట్లాడుతూ ఉంటాను. ఏమంటే, ప్రభు పెద్దగా నాకేం ఆశలు లేవు, కానీ నా బిడ్డలు మంచిగా నీ సేవలో వాడబడుతూ నేను కొంతమందిని నీ కొరకు సంపాదిస్తే ఇది చాలు నాయన, ఇక నా జీవితానికి ఇది చాలు అనుకుంది. ప్రార్థనలో కూడా నాకు చిన్న మందనిచ్చిన వాళ్ళ నమ్మకంగా నేను ముందుకు తీసుకెళ్ళాలి ప్రభువా అని నా ప్రార్థన యొక్క సారాంశం కూడా ఇదే. దేశ విదేశాలు వెళ్ళిపోవాలి, సంపాదించాలని లేదు, కానీ అవకాశం వస్తే దేశ విదేశాలు వెళ్ళి ప్రకటించి వచ్చేయాలి. నా దేశాన్ని వదలకూడదు, నేను ప్రకటించి వచ్చేయాలి. ఎక్కడికి పిలిచినా ఎవరు పిలిచినా వెళ్ళాలి, అక్కడ ప్రకటించాలి, వచ్చేసేయాలి, అంతే. నా దేశాన్ని నేను వదలకూడదు. ఎందుకంటే నా దేశంలో పేదరికం చాలా ఉంది, నా దేశంలో సువార్త అందని ప్రదేశాలు చాలా ఉన్నాయి, నా దేశంలో ఇంకా నిత్యావసరాల కోసం కటకటలాడుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వీలైతే అక్కడికి వెళ్ళి వచ్చేసి వీళ్ళకి సహాయపడే రీతిలో నా దేశం కొరకు నేను ఏదైనా చేయాలి, కానీ అక్కడే ఉండిపోయి అక్కడే నా జీవితం అంతా ఇక అక్కడ ఆ ఆశ, ఆ కోరిక ఎప్పుడో చచ్చిపోయింది ప్రియులారా. అయితే ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే తలుపులు మూసేసుకుని లోపల ఉన్నారో యేసయ్య క్షమించాడు కదా, వాళ్ళు ఇలా చేస్తున్నా క్షమించాడు. ఇప్పుడు స్త్రీలు వచ్చారని చెప్పానా, స్త్రీలు ప్రకటించకూడదు అంటున్నారా? మరి యొక్క మగ్ధలేని మరియే ప్రకటించింది, స్త్రీలే వచ్చారు. ఆయన వెంబడించినటువంటి శిష్యుల కంటే కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ ధైర్యం కలిగి ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చినట్టు మనము లేఖనాలు మనము చదువుతూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళపాటి ధైర్యం కూడా వీళ్ళు చేయలేదు. అయినప్పటికీ దేవుడు మీలాంటి వాళ్ళని నేను ఎంచుకుంది, మిమ్మల్ని నన్ను శిష్యులుగా పెట్టుకుంది, మీ బదులు నేను ఆ యొక్క స్త్రీలను ఎంచుకున్నా, నాకు ఇంకా చాలా గౌరవంగా ఉండేది అని అనలేదండి. యేసయ్య అలా అనకుండా ఏం చేశారంటే చూడండి, ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. ఏమన్నాడు ఆయన? సమాధానం కలుగునుగాక అన్నాడు. మూర్ఖులారా ఎందుకు ఇలా దాక్కుంటున్నారా అని అనలా, ఎంత పిరికి వాళ్ళారా మిమ్మల్ని నేను శిష్యులుగా చేసుకుందని అనలేదు ఆయన. ఇలాంటి వారా నన్ను వెంబడిస్తానని ప్రగల్భాలు పలికారు, ఇదేనా మీ యొక్క ప్రగల్భాలని అనలేదు. ఏమన్నాడు ఆయన? సమాధానం కలుగునుగాక అని అన్నాడు. హల్లెలూయా. మనము కూడా ఇలాంటి మాటలే మనం పలకాలి. ఏదో మనకి ఇప్పుడు మనం చెప్పినటువంటి మాటలను బట్టి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, వినకపోతూ ఉంటే, వాళ్ళు మన మాటలు ధిక్కరిస్తూ ఉంటే, మూర్ఖులారా, ద్రోహులారా, మీకు ఇలాగే జరగాలి, మీకు ఇలాగే అయిపోవాలి, మీరు ఇలాగే ఉండిపోవాలి, మీకు ఇలాంటి శాపగ్రస్తమైన జీవితమే కరెక్టు అని అలా మనం మాట్లాడటానికి ఏమాత్రం సరిపోము. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడంటే ఈయన సమాధానం కలుగునుగాక అన్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు కాబట్టి, అందుకే సమాధానం కలుగునుగాక అని అన్నారు. సమాధానం కలుగునుగాక అని చెప్పిన తర్వాత ఏమైందో చూడండి. ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపక శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఒకవేళ అక్కడ కొంత సంభాషణ ఏదన్నా జరుగుండి ఉండొచ్చా? ఆయన తన చేతులను ప్రక్కన చూపక, చేతులను ఎందుకు చూపించారంటే చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినటువంటి అక్కడ గాయాలు ఉన్నాయి. వాళ్ళకు చూపించారంట. ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే నమ్మలేదా శిష్యులు? అంటే ఈయనే యేసయ్య కాదా అన్న భ్రమలో ఏమైనా ఉన్నారా? ఈయన నిజంగా యేసయ్యేనా, ఏదైనా భూతం మన దగ్గరికి వచ్చిందా అని అనుకుంటున్నారా? లేకపోతే ఈయన యేసయ్యేనా, యూదులు ఎవరికైనా మారువేషం వేసి మన దగ్గర పంపారా అనేటటువంటి విధానంలో ఏమైనా ఉన్నారా? అక్కడ ఆయన చేతుల్ని ప్రక్కనే చూపిస్తేనంట అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువును చూసి సంతోషించారంట. హల్లెలూయా. అది చూపించకపోయినా సంతోషంగా ఉండాలి వాస్తవానికి. ఎందుకంటే ఈయన సిలువ వేశారు, రక్తాన్ని కారిపోయేంతగా కొట్టారు, ఆయన చనిపోయారు, తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఆయన వీళ్ళందరి మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన చూచిన వెంటనే సంతోషించాలి, కానీ అవన్నీ గుర్తులు చూపిస్తే సంతోషించమేంటండి? నీకు అన్నీ కూడా అక్కడ ఏంటి నాకు తెలిసినటువంటి నేను అనుకుంటున్నటువంటి సందర్భం, ఈ ప్రభువా నువ్వేనా అంటే నేనే నాయన చూడండి నా గుర్తులు చూడండి అని అనుండొచ్చేమో. అక్కడ వాళ్ళు చూసి సంతోషించారంట.
కానీ మనమైతే అన్నీ కూడా ఇలాగే చేస్తాం కదండి. అది నిజమేనా, అది నిజంగా జరిగిందేనా, దానికి రుజువేంటి, అది చూపించండి, ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యం నిజమేనా, దానికి ఆధారం ఏంటి, దానికి చారిత్రకమైన ఆధారం ఏంటి, యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడా, దానికి ఆధారం ఏంటి, అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, ఇది అసలు సాధ్యమేనా, యేసయ్య నీళ్ళ మీద నడిచాడా, ఇది అసలు సాధ్యమేనా, అసలు ఎవరైనా నడవగలరా, ఎవరైనా నడిస్తే నేను చూస్తాను, అసలు దేవుడున్నాడన్న మాట నిజమేనా, అలా అయితే దేవుడు నాకు కనిపించమనండి అప్పుడే నేను నమ్ముతానని అన్నీ కూడా అనుమానాలు, అన్నీ కూడా ప్రశ్నలు, అన్నీ కూడా మనం యేసయ్యని నమ్ముకోండమ్మా మీకు ఇలాగా సమాధానంగా ఉంటారు, శాంతిగా ఉంటారంటే మీకు మంచిగా బాగుంటుందమ్మా అంటే నిజమేనా, అయితే ఈ అప్పులన్నీ తీరిపోతే నిజంగా మీ యేసు ప్రభు గొప్ప దేవుడని నమ్ముతానంటారు కొంతమంది. మాకు ఒక రేపటికల్లా మా యొక్క బాధలన్నీ తీరిపోతే కనుక మీ యేసు ప్రభు గొప్ప దేవుడని నమ్ముతానమ్మా అంటారు. లేదంటే కనుక నా బిడ్డకి వివాహం అసలు అవ్వట్లేదు, రేపటికల్లా మంచి సంబంధం వస్తే కనుక నిజమే నీ దేవుడు గొప్ప దేవుడు అని నమ్ముతాను. అయితే ఏదో జరిగితేనే నువ్వు దేవుణ్ణి నమ్ముతానంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అలాంటి విషయమే అయితే కనుక నిజంగా నా బిడ్డకి మంచి సంబంధం వస్తే నేను తప్పకుండా దేవుణ్ణి నమ్ముతాను అని అన్నామంటే కనుక ఆ సంబంధం వచ్చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ పలికే మాట ఏంటంటే నా బిడ్డకి బిడ్డలు కలిగితే నేను నమ్ముతాను, ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అయితే నేను నమ్ముతాను, ఆ బిడ్డలు ప్రయోజకులు అయితే నేను నమ్ముతాను, ఆ బిడ్డలకు మళ్ళీ పెళ్లి సంబంధాలు వస్తే నమ్ముతానని ఇలా 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 వెళ్ళిపోతానే ఉంటాం. వాళ్ళలాగా మనం ఉండకూడదు. ఇప్పుడు చూపిస్తే సంతోషించారు, ఆ కింద వచనాలు చూస్తే అక్కడ తోమా లేరు, ఆయన అంటున్నారు నేను కూడా చూస్తేనే కానీ నమ్మనంటూ ఉన్నారు. అప్పుడు మరలా యేసయ్య వచ్చారు, మరలా యేసయ్య వచ్చి ఇదిగో చూడు నా గాయాలు చూడు అని చూపిస్తే అప్పుడు ఆయన ఏమంటున్నారంటే నా దేవా నా ప్రభువా అంటున్నారు. అప్పుడు దాకా ఉన్న వ్యక్తి, వాళ్ళతో కలిసిన వ్యక్తి, ఆఖరికి పక్కన వాళ్ళు కూడా చూశాను అయ్యా అంటే లేదు లేదు నేను నమ్మను అంటున్నారు. అయితే ప్రియులారా, మనం ఏదో జరిగితే యేసయ్యని నమ్మటం కాదు, కానీ మనలో ఏది జరగకపోయినా ఆయన్ని నమ్మే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఏదో జరిగితేనే కాదు, ఏదన్నా మనం అనుకున్నది జరగకుండా వ్యతిరేకమైనది జరుగుతున్నా కానీ మన గురించే, దేవుడు చేసేది మన కోసమే అనేటటువంటి విధానం కలిగి ఉండాలి. ఒకరోజు ఒక వ్యక్తి ఒక దీవికి వెళ్ళి ఒక ఐలాండ్లో చిక్కుకుపోయి ఇహ ఆయన బోటు నడవలేని పరిస్థితుల్లో పాడైపోయింది. అక్కడే 2-3 రోజులు గడిచిపోయినాయి. తినటానికి తిండి లేక అక్కడ చేపలు పట్టుకుని తింటా ఉన్నాడు, అక్కడ నీళ్లు తాగుతూ ఉన్నాడు. అసలు నన్ను కాపాడేవాళ్ళు లేరు, నేను బ్రతుకుతానా ఇంటికి వెళ్తానా లేదా అన్న విధానం వచ్చేసింది ఆయనకి. అయితే ఆ చలికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఆకులతో చిన్న గుడారంలాగా ఏర్పాటు చేసుకుని అందులో పడుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఇట్లాగే 2-3 రోజులు అయిపోయినాయి. మళ్ళీ ఆకలి వేసేస్తూ ఉంటే చేపలు పట్టుకుందామని ఇటు వచ్చేలోపు ఆయన ఏదైతే ఆకులతో పేర్చుకున్నాడో ఆ చిన్న గుడారం తగలబడిపోతా ఉంది. వచ్చేసి చూసి కన్నీళ్లు కార్చుకుని తిడతం మొదలుపెట్టాడు దేవుణ్ణి. నేను చలికి ఆగలేక ఈ యొక్క పరిస్థితులు తట్టుకోలేక చిన్న గుడారం ఏర్పాటు చేస్తే అది కూడా నువ్వు కాల్చేస్తావా అని దేవుణ్ణి తిట్టడం ప్రారంభించేసరికి ఆ మంటల వేడికి ఆ చుట్టుపక్కల ఎక్కడో వెళ్తున్న బోటు వచ్చింది. నేనున్నాను ఇలా ఎలా తెలిసింది అని అడిగితే అక్కడ మంటలు కాలిపోతూ ఉన్నాయి, ఏదో ఉందని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా ఇది కాలిపోతే కనుక వాళ్ళు వచ్చుండేవాళ్ళు కాదు, నేను రక్షింపబడేవాడిని కాదు అని అప్పుడు దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మనలో ఏది జరుగుతున్నా అది దేవుడు మనం మేలుకే అనుకునేటటువంటి ఆత్మీయ స్థాయి నువ్వు నేను కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఏదో జరిగితే దేవుని నమ్మటం కాదు, ఏది జరిగినా దేవుడు మనకు మంచికే చేస్తాడనే ఆత్మీయ విధానం నీవు నేను కలిగి ఉండాలని, దేవుళ్ళో మరింతగా ఎదగాలని, ఆయన కృపకు మనందరం పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆదివారపు దినమందు శిష్యులు చేసినటువంటి పనిని బట్టి ప్రభా, వారు భయపడుచున్న విధానాన్ని బట్టి నీకు సమాధానం కలుగునుగా కానీ ప్రభా చెప్పిన వాస్తవానికి నువ్వు ఆ యొక్క సందర్భాన్ని బట్టి కోపగించుకోవాలి, అసహించుకోవాలి, దూషించాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నాయన నువ్వు ప్రేమించే దేవుడవై ఉన్నావు. నిజంగా నీ ప్రేమ ఎంత గొప్పది, నీ జాలి ఎంత గొప్పది నా తండ్రి. ఎంతగా తప్పు చేస్తున్నా
క్షమించేంత నీ హృదయము తండ్రి అందులో మాకు కొంతైనా ప్రభు మేము కలిగి ఉండటానికి నాయన మీరు సహాయం దయచేయండి ప్రభు. మీరు చెప్తున్నటువంటి మాటలు, మీరు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యము తండ్రి మేము జీవితంలో అన్వయం చేసుకుంటూ ఆ రీతిగా క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, అయా శాంతి సమాధానాలతో ముందుకెళ్ళేటటువంటి హృదయం, ఏది జరిగినా దేవుడు మన మంచికే చేస్తాడు అనేటటువంటి జ్ఞానముతో ప్రభు మేమందరము మసులుకొని నాయన అట్టి వారముగా నీకు మహిమ తెచ్చే వారముగా మా బ్రతుకులు ఉండునట్లు ప్రభు కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.